కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. పవన్ కూడా నేను మీకు విశ్వాసపాత్రుడైన మిత్రుణ్ణి, నాయకుడిని అని చెప్పి ఒక లాయల్టీ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా సార్? ఎందుకంటే ఆ అటైర్ అవ్వచ్చు అంటే లాయల్టీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ జనసేన పెరగాలి. జనసేన పెరగాలి అంటే జనసేన మాత్రమే రాజకీయం చేయడం కన్నా బీజేపీ అండదండలు ఉంటే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. కారణం ఏంటి? బీజేపీకి ఉన్న దేశంలో అధికారంలో ఉన్నారు, వారికి ఉన్న మోడీ పట్ల ఉన్న సహజ సానుకూలత, దేశంలో ఉన్న సానుకూలత, హిందుత్వ పాలిటిక్స్కి ఉన్నటువంటి వెయిటేజ్, ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పట్ల కాస్తేంది చాలా మోతాదులో బీజేపీ పట్ల టర్న్ తీసుకోవడానికి కారణం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయి ఉంది. ఇప్పుడు జనసేనకున్న రాజకీయ అస్తిత్వం ఏంటి? వైసీపీ వ్యతిరేక పొలిటికల్ అస్తిత్వం. వైసీపీని ఓడించటానికి అందరితో కలిశాము. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ పవన్ కళ్యాణ్ జనసేనకు ఉంది. ఈ యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీలో ఫ్రూట్స్ను తెలుగుదేశంతో పాటు పంచుకుంది. కానీ అల్టిమేట్గా యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? అనివార్యంగా టీడీపీకి ఉపయోగపడుతుంది. ఎందుకు? టీడీపీ అనేది మెయిన్ ఛాలెంజర్ కనుక. జగన్మోహన్ రెడ్డి ఓడించగలిగేది టీడీపీయే కనుక. ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే ఓడించగలుగుతుందా? సో టీడీపీ అయినా విడిగా పోటీ చేస్తే ఎప్పుడైనా ఓడించగలుగుతుందేమో, కానీ జనసేన విడిగా పోటీ చేస్తే ఓడించలేదు. అందువల్ల యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉంటే ప్రయోజనం పొందుతాడు తప్ప టీడీపీతో కలిసి లేకపోతే ప్రయోజనం ఉండదు జనసేనకు. మీరు ఎప్పుడు కూడా ఈ మధ్య ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన విడివిడిగా జగన్తో తలపడి ఉంటే జనసేన ఈ స్థాయి విజయాలు సాధించేది కాదు. కొన్ని సీట్లు ఏమైనా వస్తే రావచ్చేమో 2019తో పోలిస్తే, కానీ ఈ స్థాయిలో 100% స్ట్రైక్ రేట్తో ఈ విజయాలు వచ్చేవి కావు. ఎందుకు? యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్ అనేది మానోపలి జనసేన చేయలేదు. అది టీడీపీ డామినేటింగ్గా ఉంటుంది అక్కడ. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందుకే మీరు గమనించండి, షర్మిల జగన్ని ఇంత విమర్శిస్తుంది ప్రతిరోజు, కానీ ఎక్కడన్నా ఒక పొలిటికల్ స్పేస్ దొరుకుతుందా? ఆమెకు కానీ కాంగ్రెస్ కానీ అసలు అవకాశం వచ్చిన ప్రతిసారి జగన్ అటాక్ చేస్తుంది షర్మిల. నిజంగా చెప్పాలంటే టీడీపీ జనసేనతో పోటీ పడి అటాక్ చేస్తుంది. అయినా మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు స్పేస్ రావడం లేదు? షర్మిలకు ఎందుకు పొలిటికల్ స్పేస్ రావడం లేదు? కారణం ఏంటంటే యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్ ఆల్రెడీ అక్యుపైడ్. షర్మిలకు అవకాశం ఎక్కడ ఉంటుంది? అక్కడ చంద్రబాబు నాయుడు అక్యుపైడ్. చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా షర్మిలకు ఎక్కడ స్పేస్ ఉంటుంది? అందువల్ల పవన్ కళ్యాణ్కు యాంటీ జగన్ పొలిటికల్ స్పేస్లో టీడీపీతో షేర్ చేసుకునేదే తప్ప ఇండిపెండెంట్ స్పేస్కు స్కోప్ లేదు. ఇండిపెండెంట్ స్పేస్కు ప్రయత్నం చేస్తే అవకాశం రాదు. కలిసి ప్రయత్నం చేస్తేనే అవకాశం. టీడీపీతో షేర్ చేసుకోవాల్సిందే, పార్ట్నర్షిప్ డీడ్ అది. సో అందువల్ల అక్కడ పార్టీ పెరగటానికి యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఒకటే సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే దాంట్లో ఆల్రెడీ టీడీపీ ఉండగా జనసేన ఇంకా కొత్తగా ఆ స్పేస్ ఆక్రమిస్తుందా? ఇక నెక్స్ట్ పొలిటికల్ స్పేస్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పెరగాలి అంటే, ఆంధ్రప్రదేశ్లో జనసేన పెరగాలంటే సోషల్ స్పేస్. ఆ సోషల్ స్పేస్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్కు ఉంది. పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున కాపుస్ ర్యాలీ అయిన మాట నిజం. కాపుస్ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ర్యాలీ అవుతారు, ఇంకా పెరుగుతున్నారు. మీరు వైసీపీ టీడీపీలో ఉన్న కాపు లీడర్షిప్ కూడా ఇవాళ జనసేన పట్ల ఆసక్తిగా చూస్తున్నారు. ఆ కింద బేస్ కూడా జనసేన వైపు వస్తుంది. అందువల్ల ఆ సోషల్ స్పేస్ పవన్ కళ్యాణ్ ఏ ప్రత్యేక ప్రయత్నం చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ వైసీపీ వెనకాల ఉన్న సామాజిక వర్గాలను గమనించిన వారు ఖచ్చితంగా ఆ రెండు సామాజిక వర్గాలకు సంబంధం లేని వాళ్ళు జనసేన వెనకాల ర్యాలీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కాపుస్ ర్యాలీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.
అందువల్ల ఆ సోషల్ స్పేస్కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రయత్నం చేయాల్సింది ఏమీ లేదు. ఏమీ చెయ్యకపోయినా ర్యాలీ అవుతారు. ఇక థర్డ్ ఏంటి మరి, ఇంకా తనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా పెరగాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ బహుశా ఆలోచించింది హిందుత్వ పొలిటికల్ స్పేస్లో కనుక మనం కనుక ఎంటర్ అయితే లాభం ఉంటుంది. ఎందుకంటే హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్లో ఖాళీ ఉంది. బీజేపీ లేదు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లీడర్షిప్ లేదు, ఆర్గనైజేషన్ లేదు. సౌత్లో బీజేపీకి అంత సులభంగా స్పేస్ కూడా దొరకదు. మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా అంత సులభంగా స్పేస్ దొరకదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు లింగ్విస్టిక్ ఐడెంటిటీ బలమైంది. సో అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ ఒకవేళ బీజేపీ కొంత రేపు పెరిగినా జనసేనకే అడ్డంకి కాదు. ఎందుకంటే జనసేనతో పోలిస్తే బీజేపీ వీక్ పార్టీ. కంపారిటివ్లీ జనసేన ఈజ్ అ స్ట్రాంగర్ పార్టీ. కంపారిటివ్లీ జనసేన లీడర్షిప్ జనాకర్షణ. బీజేపీ లీడర్షిప్కి ఏముంది? మీరు పవన్ కళ్యాణ్ వస్తే జనం వస్తారు తప్ప బీజేపీ నాయకులు ఎవరైనా వస్తే జనం వస్తారా? అందువల్ల హిందుత్వ పొలిటికల్ స్పేస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖాళీగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఖాళీగా లేదు, ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. మీకు తమిళనాడు రాజకీయాల్లో ఖాళీ లేదు, ఎందుకంటే అన్నామలై నాయకత్వంలో బీజేపీ పెద్ద ప్రయత్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ హిందుత్వ పొలిటికల్ స్పేస్ను బీజేపీ సమర్థవంతంగా ఎక్స్ప్లాయిట్ చేసుకోలేకపోతుంది. లీడర్షిప్ లేక పవన్ కళ్యాణ్కి అక్కడ స్పేస్ కనబడ్డప్పుడు లాభం ఏంటి? హిందుత్వ పొలిటికల్ స్పేసు జనసేన క్యాపిటలైజ్ చేసుకునే క్రమంలో బీజేపీతో కూడా అడ్వాంటేజ్. నేను మొదట్లో చెప్పిన నరేంద్ర మోడీ ఇమేజ్ కలిసి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కలిసి వస్తుంది. సహజంగానే ఈ ఫ్యాక్టర్స్ కలిసి వస్తాయి కనుక హిందుత్వ పొలిటికల్ స్పేస్లోకి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు. అదొక వ్యూహాత్మకంగా ఎంటర్ అయ్యాడు. బీజేపీతో ప్రేమతోనో కోపంతోనో కాదు. అప్పుడు అంతకుముందు చేగువెరా అని చెప్పి వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు వామపక్షాలతో ప్రేమతో వెళ్ళారా? రాజకీయాల్లో ప్రేమలు ఉండవు, వ్యూహాలు ఉంటాయి. వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ హిందుత్వ పొలిటికల్ స్పేస్లో ఎంటర్ అయ్యాడు. అది బీజేపీకి కూడా కలిసి వస్తుంది. విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. బీజేపీ జనసేనల మధ్య విన్ విన్ పార్ట్నర్షిప్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ కూడా పవన్ కళ్యాణ్కి ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ ఏంటి? వైసీపీని ఓడించాలి, వైసీపీ నుంచి ఓటర్లను దూరం చేయాలి అనే ప్రయత్నంలో భాగంగా జగన్ మత విశ్వాసాలను టార్గెట్ చేసి హిందూ సెంటిమెంట్ను రైజ్ చేస్తే జగన్ కొట్టవచ్చు అన్నది టీడీపీ ఆలోచన. అది చేస్తున్న క్రమంలో టీడీపీకి తెలియకుండానే బీజేపీని పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నారు. టీడీపీ పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ అంతా కారణం అది. ఎప్పుడు కూడా నీ ఒరిజినల్ ఐడెంటిటీ వదిలేసి పొలిటికల్ షార్ట్ సైటెడ్నెస్ చూపెడితే నీకు లాభం ఉండదు. టీడీపీ కూడా జరుగుతున్నది అదే. మీరు చూడండి, ఇంకా కొన్నేళ్ల తర్వాత ఇది మరింత స్పష్టంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ తన చర్యలకు తాను తలపట్టుకునే రోజు వస్తుంది. ఎందుకు ఇమీడియట్గా జగన్ కొట్టడానికి ఉపయోగపడతాయి, కానీ ఆ తర్వాత నీకన్నా ఎక్కువ ఉపయోగించుకునేవాడు ఉంటాడు. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారం ఉంది. చంద్రబాబు నాయుడు దాన్ని రైజ్ చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకముందు తెలివిగా ఒక మాట అన్నాడు, పెద్ద వివాదమైంది. ఏం జరిగిన తర్వాత అక్కడే టీడీపీ ఆగింది. లోకేష్ ఆగాడు, చంద్రబాబు నాయుడు ఆగాడు, పవన్ కళ్యాణ్ అందుకున్నాడు. అందుకని సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలు చేశాడు. అసలు దేవాలయాలను విముక్తి చేయాలన్నాడు. అది ఎక్కడికో పడకపోయాడు. టీడీపీ ఏం చేయగలిగింది? చూస్తూ ఊరుకున్నది. సో అందువల్ల టీడీపీ జగన్ను కార్నర్ చేస్తానికి హిందుత్వ పాలిటిక్స్ ఉపయోగపడతానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా అది హిందుత్వ పాలిటిక్స్ను బలోపేతం చేసి బీజేపీని జనసేనను బలోపేతం చేసి టీడీపీకే సవాలుగా మారుతాయి. ఇట్ టేక్స్ ఓన్లీ టైం. ఆ టైం పడుతుంది అంతే, వెంటనే రాకపోవచ్చు, టైం పడుతుంది. ఇప్పుడు శివసేన మీకు మహారాష్ట్రలో మరాఠీ అస్మితతో మొదలైంది, అంటే మరాఠీ అస్తిత్వం అని. అది అయిపోయి పెద్ద హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా ఎమర్జ్ అయింది. ఎప్పటిదాకా హార్డ్కోర్ హిందుత్వ పార్టీగా శివసేన డామినేట్ చేసింది, మరో ఆల్టర్నేటివ్ ఆ స్పేస్లో లేనంతకాలం డామినేట్ చేసింది. కానీ బీజేపీ ఎమర్జ్ అయింది. దేశం మొత్తం మీద హిందుత్వ ఛాంపియన్గా బీజేపీ ఎమర్జ్ అయింది. దేశం మొత్తం మీద హిందుత్వ ఛాంపియన్ వచ్చినప్పుడు మహారాష్ట్ర వరకు హిందుత్వ ఛాంపియన్గా శివసేన ఉంటే నిలబడలేకపోయింది. అందుకే మీరు గమనించండి, మహారాష్ట్రలో శివసేన చాలా వీక్ అయిపోయి ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చింది. కారణం హిందుత్వ పొలిటికల్ స్పేస్ బీజేపీ విశ్వరూపం చూపుతుంటే శివసేన వైపు ఎవడుంటారు. అందువల్ల ఎప్పుడు కూడా నీ పొలిటికల్ స్పేస్ ఏంటి అనేది గుర్తించాలి. అందువల్ల పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా హిందుత్వ టర్న్ తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడలు బీజేపీని
పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తున్నాయి, ఇంకా బలపరుస్తూనే ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, అది ఎక్కడి దాకా వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చే వరకు లీడర్షిప్ ట్రాన్సిషన్ వచ్చినప్పుడు వల్నరబిలిటీ టీడీపీకి పెరుగుతుంది. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉన్నంతకాలం, క్రియాశీలకంగా ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య పోటీలో చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెద్దది. కానీ చంద్రబాబు నాయుడు వయస్సు రీత్యా ఎన్నడో రీత్యా, ఇది నేనన్న మాటలు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ వాడిన మాటలు, మళ్ళీ తెలుగుదేశం నా మీద పడతారు. ఎన్నడో ఒకరోజు క్రియాశీలకంగా ఉండలేడు కదా వయస్సు రీత్యా. అప్పుడు ఏమవుతుంది? లోకేష్ నాయకత్వంలో టీడీపీ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన, ఈ రెండింటి మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ విల్ బి ఎ మచ్ హయ్యర్ స్టేచర్ ఉన్న లీడర్గా అవుతాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ మోడీ పక్కన ఉంటాడు. పవన్ కళ్యాణ్ హిందుత్వ పాలిటిక్స్ స్ట్రెంథన్ అవుతారు. యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ చూడండి, మీరు 4-5 ఐడెంటిటీలు వస్తాయి. ఒకటి యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీ ఉంటుంది. 2 పర్సనల్ పొలిటికల్ స్టేచర్ ఎక్కువైతే లోకేష్తో పోలిస్తే. 3 మీకు బీజేపీ మద్దతు, హిందుత్వ పాలిటిక్స్ కలిసి వస్తాయి. 4 నరేంద్ర మోడీతో ఉన్న ప్రత్యేక అనుబంధం కలిసి వస్తాయి. ఈ 4 ఫ్యాక్టర్స్లో లోకేష్ పోటీ పడలేడు. మీరు గమనించండి. యాంటీ జగన్ పొలిటికల్ ఐడెంటిటీలో లోకేష్, చంద్రబాబు నాయుడు డామినేట్ చేస్తాడు, లోకేష్ డామినేట్ చేయలేడు. పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. పర్సనల్ ప్రొఫైల్లో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. బీజేపీతో అనుబంధంలో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. మోడీతో ప్రత్యేక అనుబంధంలో పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. అన్నిట్లో మీరు పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. మీరు చూడండి, ఇది జరగబోయేటువంటి రాజకీయ చిత్రం ఇది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు.